కుంభమేళా జనసంద్రమైంది. మేడారం వన జాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. ఈ మహాకృత్యను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారానికి 3.5 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లిలో ఉన్న ఆలయం నుంచి సారలమ్మను బయటకు తీసుకొచ్చే సమయంలో శివశక్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసులు నృత్యాలు చేస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు. మార్గ మధ్యలో జంపన వాగును దాటుకుంటూ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పగిడెద్దరాజు గోవిందరాజులతో వారి పూజారులు సిద్ధంగా ఉన్నారు. సారలమ్మ రాగానే ముగ్గురు దేవతల పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాంగణం వద్ద ఎదుర్కోలు నిర్వహించి ముగ్గురిని గద్దెలపై కొలువు తీర్చారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 13,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు 42 సెక్టార్లలో 21 శాఖలకు చెందిన 40,000 మంది సిబ్బంది జాతర వీధుల్లో భాగస్వాములయ్యారు. జాతర మొదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి వందల బస్సులు వచ్చాయి. ప్రైవేట్ వాహనాల కోసం ఏర్పాటు చేసిన 1462 ఎకరాల పార్కింగ్ స్థలాలు పూర్తిగా నిండిపోయాయి. జంపన్న వాగు వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయం వద్ద క్యూ లైన్లు కిక్కరిసిపోయాయి. తెలంగాణ కుంభమేళా జనసంద్రమైంది. మేడారం వన జాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. ఈ మహాక్రతువును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారానికి 3.5 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లిలో ఉన్న ఆలయం నుంచి సారలమ్మను బయటకు తీసుకొచ్చే సమయంలో శివశక్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసులు నృత్యాలు చేస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు. మార్గ మధ్యలో జంపన వాగును దాటుకుంటూ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పగిడిద్దరాజు గోవిందరాజులతో వారి పూజారులు సిద్ధంగా ఉన్నారు. సారలమ్మ రాగానే ముగ్గురు దేవతల పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాంగణం వద్ద ఎదుర్కోలు నిర్వహించి ముగ్గురిని గద్దెలపై కొలువు తీర్చారు. తెలంగాణ కుంభమేళా జనసంద్రమైంది. మేడారం వన జాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మేడారం నుండి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, నిన్న సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకొచ్చారు. ఇవాళ సమ్మక్క ఆగమనం జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ వరలక్ష్మి, మేడారం మహాజాతరలో మొదటి కీలక ఘట్టం అయితే పూర్తయింది. నిన్న అర్ధరాత్రి 12:30 సమయంలో సారలమ్మ తల్లితో పాటు పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెల మీదకి రావడంతో అయితే సగం పరిపూర్ణమైంది. దీంతో భక్తులు తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు రెండో రోజు మాఘశుద్ధ పౌర్ణమి చంద్రుని ప్రతిబింబం వేళ చిలకల గట్టు నుంచి సమ్మక్క తల్లి రాక కోసం అయితే వేలాదిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికే నిర్విరామంగా అమ్మవార్ల గద్దెల వద్ద అయితే దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎటు చూసినా శివసత్తుల పూరకాలతో పాటు సమ్మక్క సారలమ్మ నామస్మరణతో అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాము ప్రధాన గద్దెల వద్ద భక్తుల యొక్క కోలాహలం మధ్య దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు సమ్మక్క తల్లి గద్దెల వద్ద మొదటి మొక్కు చెల్లించుకున్న అనంతరము అటు సారలమ్మ తల్లి వద్దకు వెళ్ళి అటు నిలువెత్తు బంగారంతో పాటు చీర సార పసుపు కుంకుమలతో పాటు ఒడిబియ్యం కూడా పోసి అమ్మవార్లకు తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరము ఆ గోవిందరాజు పగిడిద్దరాజుల యొక్క గద్దెల ప్రాంగణాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనాలు చేసుకొని మొక్కులు చెల్లించి అనంతరము అటు ఎదురు కోడి పిల్లలనిచ్చి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రధానంగా రెండవ రోజు నిర్విరామంగానైతే దర్శనాలు కొనసాగుతున్నాయి.
మొత్తం మేడారం మహాజాతరలో ప్రధాన కీలక ఘట్టము సమ్మక్క తల్లి రాక కోసం అయితే అటు అధికార యంత్రాంగంతో పాటు కోటాని కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. సమ్మక్క రాకను కనులారా వీక్షించాలని మాత్రము సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఇటు మేడారం పరిసర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నారు. ఆదివాసీల సాంప్రదాయ ప్రకారము చిలకలగట్టు వద్దకు సాయంత్రము సుమారు 4 నుంచి 5 గంటల సమయంలో పూజారులు అక్కడికి వెళ్ళి అక్కడ రహస్య పూజలు చేసి అనంతరము అక్కడ చిలకలగట్టు పైకి వెళ్ళి అమ్మవారి కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని అటు కంకవనం నుంచి తీసుకొని వస్తారు. ఈ రాక కోసం అయితే అటు 3 అంచెల భద్రతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు అటు రూపాటి రిహార్సల్స్ కూడా చేశారు. అనంతరము అటు ఆదివాసీ నాయకపోడు వాళ్ళ సేవకులతో సహకారంతో అయితే అటు సాయంకాలము ఇలా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారిని గద్దె మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే అటు జిల్లా కలెక్టర్, ఇటు జిల్లా ఎస్పీ, అదేవిధంగా స్థానిక మంత్రి సీతక్క కూడా అటు పూజారులతోటి అధికారులతోటి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. గద్దెల ప్రాంగణం అయితే భక్తులతో నిండుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పూలతోటి అలంకరించారు. అటు మనం చూస్తున్నాము సమ్మక్క గద్దె, సారక్క గద్దె కూడా అటు నామకరణంతో బంతి పూలతోటి అలంకరణ చేయడంతో అయితే ఇటు నూతన ఒరవడిలో నయా ఆ మేడారాన్ని అయితే భక్తులు కనులారా చూసి అటు సమ్మక్క సారలమ్మ యొక్క దర్శనంతో పాటు పునీతులు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచే అటు నిర్విరామంగా జంపన్న వాగులో కూడా పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వరలక్ష్మి ఎటు చూసినా కూడా భక్తజన సంద్రోహం మధ్యనైతే అటు కోలాహలంగా మేడారం గద్దెల ప్రాంగణం కొనసాగుతుంది. అటు నిలువెత్తు బంగారము అమ్మవార్లకు సమర్పించేటువంటి మొక్కులు చెల్లించుకునేటువంటి భక్తులు మనం చూస్తున్నాము. నెత్తిన బెల్లం, సంకల పిల్ల, చేతిలో మొక్కులు అన్న చందంగా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. కుటుంబ సమేతంగా ఇక్కడ కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లులుగా సమ్మక్క సారలమ్మను చూస్తారు. కాబట్టికే ఆ అమ్మవార్లకు అటు నిలువెత్తు బంగారాలతో పాటు అటు ఒడి బియ్యము, చీర, సార, కుంకుమ భరణితో పాటు కొబ్బరికాయలు కొట్టి తమ యొక్క ఆ చల్లగా చూడు తల్లి అని కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇటు జంపన్న వాగులో కూడా పుణ్య స్నానాలు, జలకాలాటలు ఆడుతూ అక్కడ పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత అదే తడిబట్టలతోటి ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఆదివాసీలు అయితే ముఖ్యంగా ట్రైబ్స్ ఇటు భారతదేశ నలుమూలలో ఉన్నటువంటి ఆదివాసీల అన్ని రకాల తెగలు, అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ఇక్కడికి మేడారం బాట పట్టారు. ఇప్పటికే సుమారుగా వరుస సెలవులు రావడంతో గత 15 రోజులుగా అమ్మవార్ల దర్శనాలు కొనసాగుతున్నప్పటికీ కూడా మరోవైపు ఇప్పుడు కూడా ఇంకా అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చినంతో అయితే మరింత భక్తజన సంద్రోహంగా మారిన పరిస్థితి అయితే ఉంది. గతంలో గద్దెల ప్రాంగణాలు చిన్నగా ఉన్నప్పుడు ఇరుకుగా దర్శనాలు ఆలస్యం అయ్యేది. ఈసారి విశాలంగా సువిశాలంగా గద్దెల ప్రాంగణాలను పెంచడంతో అయితే భక్తులు సునాయాసంగా 30 నిమిషాలలోనే దర్శనాలు చేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మొత్తానికైతే ఆలయ ప్రాంగణం అయితే భక్తులతో కిటకిటలాడుతుంది. ఇటు ఏదైతే ఈ యొక్క ఆదివాసీల చరిత్రను ప్రతిబింబించే విధంగా ఇక్కడ రాతి నిర్మాణాలు, స్తూపాలు ఏర్పాటు చేశాలో ఆర్చ్ల పైన ముఖ్యంగా ఇటు సిద్ధమైన వంశస్థులు, అటు కాకా వంశస్థులు, ఇటు పెరక వంశస్థులు, అటు చంద వంశస్థులకు సంబంధించి 8 ఆర్చ్లను ఇక్కడ నిర్మాణాలు చేశారు. ప్రతి గద్దెల మీద కూడా 8 స్తూపాలలో వాళ్ళ యొక్క కుల గోత్ర నామాలు, గొట్టు గోత్రాలతో సహా వాళ్ళు పూజించిన, ఆరాధించిన వృక్షాలు, చెట్లు, పక్షులు, వాళ్ళ యొక్క ఇష్ట ఆరాధ్య దైవాలు, వాళ్ళ యొక్క గోత్రనామాలకు సంబంధించిన నెంబర్లు అన్నిటినీ కూడా ఈ యొక్క రాతి శిలల పైన చెక్కారు వరలక్ష్మి. దీంతో అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు అటు అమ్మవార్ల దర్శనంతో పాటు నూతన నయా మేడారం మహాజాతరను కూడా తిలకిస్తున్నారు. ఇక్కడ జాతరకు సంబంధించి ప్రత్యేక విశేషాలను కూడా ప్రత్యేకంగా ఈసారి మాత్రము అనేకంగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా భక్తజన సంద్రోహము, అటు శివసత్తుల పూనకాలు, ఇటు సమ్మక్క సారలమ్మ నామస్మరణ, జై సమ్మక్క అంటూ కూడా ఆ కుటుంబ సమేతంగా కూడా క్యూ లైన్లలో ఆ భక్తులు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఆ క్యూ లైన్లలో ఎలాంటి తోపులాట జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ భక్తులు భక్తి శ్రద్ధలతోటి ముందుకు సాగే విధంగానైతే ఇటు క్యూ లైన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో అయితే భక్తులు సుమారు 30 నిమిషాలలోనే సునాయాసంగా అమ్మవార్ల యొక్క గద్దెల ప్రాంగణంలో దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి. ఇటు మనం ఐ న్యూస్ ద్వారా కూడా క్లీన్గా ప్రతి సంవత్సరము ఆ భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ అమ్మవారి యొక్క గద్దెల దర్శనాలను కూడా ఐ న్యూస్ ద్వారా ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్నాము. ఈరోజు సమ్మక్క తల్లి
పూజా మందిరం వద్ద కాసేపట్లో అక్కడికి పూజారులు వెళ్ళి పూజా మందిరం సమ్మక్క తల్లికి సంబంధించి పూజా అస్త్రాలు పూజా సామాగ్రిని శుభ్రపరిచి అక్కడ పూజా గది వద్ద ప్రత్యేక ముగ్గులు అలంకరించి అనంతరము సమ్మక్క గద్దె వద్దకు అటు కుటుంబ సభ్యులతోటి పూజారులు ఆడపడుచుల సమక్షంలో ప్రతి ఇంటి నుంచి బిందెలను తీసుకొచ్చి ఇక్కడ అలికి ముగ్గు వేసి అనంతరము వాళ్ళు వెళ్ళి అటు వాళ్ళు నియమ నిష్టలతోటి సమ్మక్క పూజారులు ముఖ్యంగా సిద్ధమైన వంశస్థులంతా కూడా ఈ రోజు ఎంతో నియమ నిష్టలతోటి సమ్మక్క తల్లిని తీసుకొచ్చేందుకు అయితే సంసిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో సిద్ధమైన వంశస్థులు వాళ్ళ ఆడబిడ్డలు ప్రతి ఇంటి నుంచి బిందెలలో నీళ్లు తీసుకొని సమ్మక్క గద్దె వద్దకు వస్తారు. సమ్మక్క గద్దె వద్ద వచ్చి వాళ్ళు అలంకరించి ముగ్గులు పెట్టి అనంతరం వాళ్ళు సమ్మక్క పూజా మందిరంకు వెళ్ళి అక్కడ ఏదైతే సమ్మక్క పూజా మందిరం వద్దకు వెళ్ళి ఆ పూజా మందిరానికి సంబంధించి ఏవైతే వాటన్నిటిని కూడా శుభ్రం చేసి ఆ యొక్క అనంతరము అక్కడ నుంచి పూజా సామాగ్రిని తీసుకొని చిలకల గట్టుకు వెళ్ళి సాయంకాలం సుమారు అటు సాయంకాల సంధ్యా వేళలో ఆ సమ్మక్క తల్లిని చిలకల గట్టు నుంచి తీసుకొని వస్తారు. దానికోసం అయితే అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మూడంచెల భారీ భద్రతా నడుమ అమ్మవారిని తీసుకురానున్నారు. అటు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యానైతే అటు మూడంచెల భద్రత పెట్టినట్లు మనకు తెలుస్తుంది. మరొక కీలక ఘట్టానికి ఈ రోజు అయితే అధికారులు మేడారంలో సంసిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.